Namaste, welcome to One TV News. అన్నమి జిల్లా కలికిరి మండలం పత్తెగడ పంచాయతీ కొర్లకుంట గ్రామం తెల్లగుట్ట మాలపల్లి హరిజనవాడలో కాపురం ఉంటున్న రత్నమ్మ తమ భూమి తమకిప్పించాలంటూ విజయవాడలో ఎస్సీ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన మక్కినేని లక్ష్మీదేవి తమకున్న సర్వే నంబర్ 184/2CAలో 1.90 ఎకరాల భూమిని రాజకీయ పలుకుబడితో ఆన్లైన్లో పొందుపరుచుకున్నారని, తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని, మండల సర్వేయర్ రెడ్డప్ప అన్యాయం చేశారని ఆమె ఎస్సీ కమిషనర్ ఎదుట తన బాధను వెళ్లగక్కారు. మా ఆధీనంలో ఉన్న భూమిని తమ పేరుపై ఆన్లైన్లో చేసుకుని వశపరుచుకున్నారని నేను అడగగా కులం పేరుతో నన్ను దూషించి నాపై దాడి కూడా చేశారని ఆమె ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కలికిరి మండల సర్వేయర్ రెడ్డప్పను మా భూమి మాకు సర్వే చేసి ఇప్పించాలని కోరగా, నీకు న్యాయం జరగాలంటే ₹1,00,000 ఇస్తే న్యాయం చేస్తానని డిమాండ్ చేసినట్లు ఎస్సీ కమిషన్ కు వివరించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి స్పందన కార్యక్రమంలో అర్జీలు సమర్పించుకున్నారని, ఎక్కడా న్యాయం జరగలేదని వాపోయారు. పీడేరు, మదనపల్లి పట్టణాల్లో కూడా రెడ్డప్ప అనే సర్వేర్ దళితుల భూములు తారుమారు చేస్తూ లంచగొండితనానికి పాల్పడుతున్నారని, అతడిపై చాలా విమర్శలు ఉన్నాయని అతన్ని సస్పెండ్ చేయాలని కోరింది. జిల్లా సర్వే చేత భూమిని సర్వే చేయించి భూమి సరిహద్దులు చూపించి న్యాయం చేయాలని కోరుతుంది. తెల్లగుట్ట మాలపల్లి కాకి రత్నమ్మ సార్. కొన్ని సంవత్సరాలుగా నా భూమి సమస్య ఉంది సార్. నేను దేశమంతా తిరుగుతున్నాను. రాయచీటికి పోయినాను, కలెక్టర్ ఆఫీస్కి పోయినాను, మదనపల్లికి చందనాకు పోయినాను, ఎమ్మారావు చుట్టుకారము తిరుగుతున్నాను సార్. నా భర్త లేడు, చనిపోయినాడు. నాకు 2 కొడుకులు. నాకు ఆ భూమి తప్పితే ఆధారం లేదు. తిరిగి 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 నా పానమే అలసిపోతాను సార్. అలసిపోయినా ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినా, చందనాకు పోయినా, మదనపల్లికి పోయినా ఎవరు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏమంటే ఉందమ్మా చూద్దాం పోమ్మా అంటారు, మళ్ళీ రాపమ్మా అంటారు, సమాధానం చెప్పరు. ఎన్నిసార్లు పోయినా ఒకే మాట ఉందమ్మా అంటారు కానీ ఇవ్వరు సార్. ఏం సార్ ఎందుకు చెప్తున్నారు సార్ ఆ మాట అంటే, ఉందమ్మా చూస్తాము అంటారు, చూడు సార్. మళ్ళీ ఇంకొకసారి రాపో అంటారు, రాను సార్. ఎమ్మారావు దగ్గరికి ఎన్నిసార్లు పోయినా సరేలేమ్మా చూద్దాంలేమ్మా వస్తాంలేమ్మా భూమి కట్టుకు వస్తాము అంటారు, రారు సార్. మండల సర్వేని ఏం సార్ అంటే ఉండదమ్మా భూమి అంటారు సార్. సరే సార్ ఉండదమ్మా మళ్ళీ రాపమ్మా మాట్లాడదాము చెప్దామంటారు సార్. పోయినప్పుడల్లా ఉంది అంటారు. మళ్ళీ ఒకరోజు మటుకు ఏం సార్ వచ్చినప్పుడల్లా ఇట్లే చెప్తానే ఉంటారు సార్. మీరు ఎందుకు చెప్తున్నారు సార్ నాకు ఈ మాదిరా? నేను తిరుగుతున్నాను సార్, నాకు భర్త లేడు, కూలి చేసుకోవాలా, దేశాల ఇంటికి తిరుగుతున్నాను. ఎవరికి చెప్పినా నాకు సమాధానం చెప్పలేదు. ఎంతమంది దగ్గరికి పోయినా నువ్వు ఎక్కడెక్కడ పోయినా నువ్వు ఏం చేసినా నీకు భూమి అయితే ఉండదు కానీ నువ్వు నాకు మాట నేను చెప్తా, ఒక మాట చెప్తా ఇంటే నేను చెప్తానమ్మా అని అన్నాడు. ఏం సార్ చెప్పండి సార్ అంటే, నీకు భూమి అయితే ఉందమ్మా, నాకు డబ్బులు ఇస్తే ఎవరి దగ్గరికి పోయినా నా దగ్గరికి రావాల్సిందే. నా దగ్గర నువ్వు డబ్బులు ఇస్తే నీ భూమి నీకు న్యాయం చేసిస్తాను, ₹1,00,000 ఇస్తే నీకు న్యాయం చేసిస్తాను అన్నాడు. చెప్పినాడు సార్. మండల సర్వే రెడ్డప్ప సార్ చెప్పినాడు సార్. ఆ మాటకి నేనేమన్నా అంటే, సార్ నేను బేదరాలని, నాకు భర్త లేడు, నేను కూలి చేసుకునేదాన్ని, నా బిడ్డలు వచ్చి 2 కొడుకులు, ఉద్యోగాలు లేవు, మేము బేదాలు ఓళ్ళు కూలి చేస్తాం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావింకంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలలో భాగంగా 2 కార్లలో తనిఖీలు నిర్వహించగా ట్రాన్స్ఫార్మర్లలోని వైర్లు దొంగలిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 2 మహిళలు ఉన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి 5గురు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామవరపుకోట మండలం పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్న వీరిని రావికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు. వారిని విచారించగా రావికంపాడు గ్రామ శివారులో లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన పొలాలలో ట్రాన్స్ఫార్మర్ల వైర్లు దొంగిలిస్తూ ఉండగా ప్రధాన ముద్దాయి అయిన నాగరాజు వైర్లు కట్ చేస్తున్న క్రమంలో షాక్ కొట్టి కింద పడిపోవడంతో మిగిలిన ముఠా సభ్యులు అతన్ని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించగా ముద్దాయి మృతి చెందాడని తెలిపారు. ముద్దాయిల వద్ద నుంచి 2 కార్లు, ట్రాన్స్ఫార్మర్లు, దొంగిలించడానికి ఉపయోగించే సామాగ్రిని, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురు ముద్దాయిలను కోర్టుకు తరలించినట్లు ASP సుస్మిత రామనాథన్ తెలిపారు. SP sir instructions లో we have taken some investigation and action. మన జిల్లా SP sir శ్రీ K Pratap Shivakishore sir
has instructed us to conduct vehicle checkings and ఫర్దర్గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆన్ 27th రవికంపాడు బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్లో చెకింగ్ చేస్తున్నప్పుడు 2 సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ బై మన తడికల్పూడి ఎస్ఐ గారు, చెన్నారావు ఆఫ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పిఎస్ ఎస్ఐ గారు, 2 SIs అండ్ PCs. ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్ స్టాండ్లో 2 వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్, 1 టొయోటా కార్ అండ్ 1 కియా కార్, 2 వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ 5 మెంబర్స్ దొరికారు మనకి, 3 మేల్ పర్సన్స్ అండ్ 2 ఫీమేల్ పర్సన్స్. ఇద్దరు సస్పీషియస్ గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాజ్ రివీల్డ్ దట్ ఆన్ 24th రవికంపాడు ఇన్ కామరపుకోట మండల్ ఆ లిమిట్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ లో దే హ్యావ్ కమ్ టు కమిట్ అన్ అఫెన్స్. ఈ కాపర్ వైర్ థెఫ్ట్ కోసం వస్తున్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు 6 members హ్యావ్ కమ్ ఇన్ 2 vehicles. 6 members వస్తున్నారు. అదిలో ఒక్క పర్సన్ వెన్ హీ వాస్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్, 1 male person named కొరగట్టు నాగరాజు, ఏజ్ 34 years. దిస్ పర్సన్ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్ వైల్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్. ఈ కరెంట్ షాక్ పెట్టి పడిపోయారు ట్రాన్స్ఫార్మర్ నుంచి. అక్కడ నుంచి దిస్ పర్సన్ వాజ్ టేకెన్ టు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రోజు 25th ఆ రోజు తీసుకున్నారు. అక్కడ డాక్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దిస్ కొరగట్టు నాగరాజు హ్యాస్ బీన్ బ్రాట్ డెడ్ అని డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేస్తున్న తర్వాత ఈ అకంపెనీ చేసుకున్న ఈ 5 members, 3 male members and 2 female members అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యారు, పారిపోయారు సిన్స్ హీ వాజ్ బ్రాట్ డెడ్ అండి. సో పారిపోయిన తర్వాత ఆన్ 27th ఈ రోజు మార్నింగ్ 10:30 అలాగే వెన్ వీఆర్ కండక్టింగ్ దిస్ రవికంపాడు బస్ స్టాండ్లో when we are conducting vehicle checks in relation to frequent transformer wire theft, these people have been intercepted. Akkada nunchi they have been brought to the station and further investigation is ongoing. This person is dead kabatti crime number FIR has been registered under crime number 254/2025 under section 105 BNS. So this works have been continuing under the leadership of Jilla SP sir, and special teams have been formed. Mana circle inspector MV Subhash garu, he is also have constituted special teams and special vehicle checkpoints have been put. ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ మనకి రిపీటెడ్ గా జరుగుతున్నాయి ద్వారకా తిరుమల లిమిట్స్ లో, మన చింతలపూడి లిమిట్స్ లో అండ్ మన తడికలపూడి లిమిట్స్ లో. ఈ లిమిట్స్ లో ఎక్కడ ఫ్రీక్వెంట్ గా థెఫ్ట్ జరుగుతుంది అన్ని ఐడెంటిఫై చేసి కొంచెం హాట్స్పాట్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అని ఎస్పీ సార్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ us టు ఐడెంటిఫై దోస్ హాట్స్పాట్స్. అది ప్రకారం వీ హ్యావ్ డివైజ్డ్ దీస్ స్పెషల్ టీమ్స్. అలాగే చేస్తున్నప్పుడు దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. ఈ క్రైమ్ కి అటెంప్ట్ చేసి ఒకరు చనిపోయారు. దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ these accused have been arrested. ఇప్పుడు ఈ రోజు they will be produced to the magistrate for further demand and ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎం చైతన్య మరియు అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నషీరిల్లా, ఏఎస్ఐ శ్రీనివాసరావు, ఉండి పంచాయతీ కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ నషీరిల్లా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే బాల్య వివాహాలు అరికట్టాలని అన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ శిశు మరణ రేటు తగ్గించాలంటే బాల్య వివాహాలు అరికట్టాలని, బాల్య వివాహాలు అరికట్టడానికి పంచాయతీ సిబ్బంది తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉండి అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామ మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ ఆంధ్రప్రదేశ్ సహకారాన్ని. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మలిదశ ఉద్యమకారులు, జాగృతి శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికారు. జనం బాటలో భాగంగా కోయగుట్ట వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కవిత అనంతరం కోయగుట్ట బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. అలాగే విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాస్మోటిక్ చార్జెస్ ప్రతి నెల అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, అధ్యాపకుల బృందం, విద్యార్థులు, మలిదశ విద్యార్థులు, ఉద్యమకారులు, ఫోరం నాయకులు చందు, ఉడత గంగాధర్, ఎర్రవట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ లో చాలా మంది కూడా వాళ్ళ ప్రేమతో పిల్లలందరినీ కూడా చాలా సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాకపోతే మన మోడల్ స్కూల్స్లో ఎప్పుడు ఉండేటటువంటి సమస్య ఖచ్చితంగా నైట్ టైము టీచర్సే మళ్ళీ డబుల్ డ్యూటీ చేసి హాస్టల్ వార్డెన్ డ్యూటీ కూడా వాళ్ళే చేయాల్సి వస్తుంది. కాబట్టి మన స్కూల్స్ అన్నింటిలో అది మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, ఏదైతే కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లలకి ఇవ్వాలో గవర్నమెంట్స్ నుంచి అది ఇవ్వడం మానేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రత్యేకించి బాలికల స్కూల్స్లలో ఏవైతే వసతులు ఉండాలో వాటి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చాలా జీతాలు వచ్చినా లేకపోతే సమయం జీతాలు రాకపోయినా కూడా టీచర్స్ అందరూ బాగా ఇంట్రెస్ట్తో పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది మనస్ఫూర్తిగా అభినందించేటటువంటి విషయం. ఈ ఒరవడి కొనసాగాలి. మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మరి మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వాలి. ఆడపిల్లలకు మరి ముఖ్యంగా అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో కోత పెట్టకుండా ఏవైతే పెండింగ్ కాస్మెటిక్ ఛార్జెస్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు హైస్కూల్ సమీపంలో రోడ్డు దాటుతున్న పార్వతి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు ఆపకుండా వెళ్లిపోయాడు. గాయపడిన పార్వతిని స్థానికులు పుంగనూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. గాయపడిన పార్వతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారులను పలుమార్లు కోరినా వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత యోజన సమైక్య కడప జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో అనుమతులు లేని హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జిల్లా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాదాపు 40కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్, 6 ఆర్ఎంపీ క్లినిక్లు, 4 డయాగ్నోస్టిక్ సెంటర్లు అనుమతులు లేవని పత్రికల రూపంలో మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా వైద్యశాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందని, విచారణ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగమల్లేష్ ను కేవలం 23 హాస్పిటల్స్ కి మాత్రమే అనుమతులు లేవని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని, అందులో ఒకే హాస్పిటల్ 2 సార్లు ఎంట్రీ చేశారని, ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ లో అన్ని రోగాలకు చూసే పెద్ద హాస్పిటల్ ను క్లినిక్ గా ఈ రిపోర్టులో చూపించారని ఆయన పేర్కొన్నారు. అయితే బద్వేలు పట్టణంలో దాదాపు 40కి పైగా అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, అందులో కేవలం 22 హాస్పిటల్స్ కి మాత్రమే అనుమతులు లేనట్లు చూపించారని, వైద్యశాఖ అధికారులకు మిగతా హాస్పిటల్స్ కనపడకపోతే దగ్గరుండి హాస్పిటల్స్ ను చూపిస్తామని, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ను తక్షణమే సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మొత్తంగా 22 హాస్పిటల్ ఇచ్చారు. ఒక పెద్ద హాస్పిటల్ రోజు దాదాపు 200 నుంచి 300 రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటే హాస్పిటల్ క్లినిక్ అనేసినారు. ఇది పూర్తిగా కరెక్ట్ అయిన రిపోర్ట్ కాదు.
దీనిపైన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. ఏవైతే ఈ రిపోర్ట్ ఇచ్చినారో ఈ రిపోర్ట్ మొత్తం కేవలం తనకు సంబంధం లేని తనకు వ్యతిరేకంగా ఉండే హాస్పిటల్ మాత్రమే ఇచ్చినారని మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 22 హాస్పిటల్ మాత్రమే ఈరోజు అనుమతులు లేవని ఇచ్చినారు. మిగతా 20 హాస్పిటల్లో ఏమైపోయినాయి? అదేవిధంగా దగ్గర 6-7 ఆర్ఎంపీ క్లినిక్లు, అదేవిధంగా 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇవన్నీ కూడా అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే జిల్లా వైద్య శాఖ నుంచి మేము ఆర్టీఐ వేసి రిపోర్ట్ తీసుకుంటే అందులో వీళ్ళ పేర్లు ఎందుకు లేవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నాగమల్లేష్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కొందరు పర్మిషన్ పెట్టుకున్నారు, ఈ పర్మిషన్ మేము జిల్లా వైద్య శాఖలో ఇచ్చినారు, వారికి ఆ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మొత్తం పరిశీలన చేస్తా ఉన్నాం అంటున్నారు. దగ్గర దాదాపు 15 సంవత్సరాలు భయపడి ఒక్క హాస్పిటల్కి ఇక్కడ చేస్తూ ఉన్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు. దగ్గర 15 సంవత్సరాల నుంచి హాస్పిటళ్లలో 20 నుంచి 30 హాస్పిటల్లో సీనియారిటీ డాక్టర్లుగా పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు నియోజకవర్గం మండల స్థాయి గ్రామ కమిటీల ఏర్పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, బద్వేలు నియోజకవర్గ పరిశీలకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఆదిత్యారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలసపాడు మండలం, కాసినాయన మండలం, బి కోడూరు మండలం, ఓరుమామిళ్ల మండలం కి సంబంధించిన వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా ఒక పంచాయతీకి 78 మంది ఎన్నిక చేసుకోవడం, వారికి గుర్తింపు కార్డు ఇవ్వడం, రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ కమిటీలో ఉంచి సాధక బాధకాలు పార్టీ గురించి అభివృద్ధి చేసేదానికి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల కాలంలో కార్యకర్తలు ఒక భావన ఏర్పడింది, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పేసి అది జగనన్న గుర్తించుకోవడంతో మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మాలని చెప్పేసి ఆయన భావించి ఈ విధమైనటువంటి కమిటీలు వేసి దీంట్లో ఈ కమిటీలు ఏందప్ప అని అనుకోవద్దండి. రేపు భవిష్యత్తులో ఈ కమిటీ నుంచే ప్రతి ఒక్కటి కూడా మీకు గ్రామానికి సంబంధించి అభివృద్ధి జరగాలన్నా, మనకు పనులు జరగాలన్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా కూడా ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కాబట్టి దాని ద్వారా కూడా మనకు న్యాయం జరుగుతుంది. మరి గ్రామ కమిటీల్లో అధ్యక్షులు ఒకరుంటే ప్రధాన కార్యదర్శులు 7 మంది, కార్యదర్శులు 7 మంది, మొత్తం 15 మంది ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి. అలాగే అదే గ్రామానికి సంబంధించి గ్రామ అనుబంధ కమిటీలు, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం, బీసీ విభాగం, ఎస్సీ విభాగం. అదే కాకుండా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు 4, కార్యదర్శులు 4, ఒక్కొక్క విభాగానికి 9 మంది. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.